నెల్లూరు మెడికల్ కాలేజ్కు అదనంగా పీజీ సీట్లు మంజూరయ్యాయి. ఈ మేరకు కేంద్ర కుటుంబ ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీనికోసం ఎంపీ వేమిరెడ్డి చేసిన కృషి వల్లే సీట్లు పెరిగాయని విద్యార్థులు అంటున్నారు. ఎంపీ వేమిరెడ్డికి విద్యార్థులు, అధ్యాపకులు కృతజ్ఞతలు తెలిపారు. నెల్లూరు నగర నడిబొడ్డున ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి అనుబంధంగా ఏసీఎస్ఆర్ మెడికల్ కళాశాల ఏర్పాటు చేశారు. గత 15 ఏళ్ల క్రితం ఏర్పాటైన ఈ మెడికల్ కళాశాలకు అన్ని మౌలిక సదుపాయాలను సమకూర్చారు. నాటి ప్రజాప్రతినిధులు మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీట్లయితే ఏటా పెరుగుతూనే ఉన్నాయి, కానీ పీజీ సీట్లు మాత్రం పెరగటం లేదు. నెల్లూరు పార్లమెంట్ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి ఇటీవల ఆ కాలేజీను సందర్శించారు. అక్కడ పీజీ సీట్లు లేని విషయాన్ని విద్యార్థులు ఎంపీ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో స్పందించిన ఎంపీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. తదనంతరం పలు విభాగాల్లో పీజీ సీట్లను కేటాయిస్తూ నేషనల్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కౌన్సిల్ ఉత్తర్వులను జారీ చేసింది. ఇందులో జనరల్ సర్జన్, ఆంకాలజీ, గైనకాలజీ సహా మొత్తం 22 సీట్లను మొదటిగా విడుదల చేసింది. దీనిపైన అధ్యాపకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ పోస్ట్ గ్రాడ్యుయేట్స్లో మెయిన్గా మన దగ్గర టోటల్గా ఇప్పుడు దగ్గర 56 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. ఇందులో మెయిన్ సబ్జెక్ట్స్ వచ్చేసి మనకి మనకు ఒక 2 ఆర్డర్స్ వచ్చినాయి, పర్మిషన్స్ వచ్చినాయి మనకి. అందులో మెయిన్గా ఏమంటే జనరల్ మెడిసిన్లో 17 మంది పీజీలకు మనకి పర్మిషన్ వచ్చింది. అట్లనే గైనిక్లో 7 మందికి పీజీలు చేరడానికి పర్మిషన్ ఉంది. ఆర్థోపెడిక్స్లో 4, జనరల్ సర్జరీలో 5. చాలా సౌకర్యాలు పెరుగుతాయి. అలాగే విద్యార్థి లోకానికి కూడా చాలా మంచి జరుగుతుంది. ఇది అందరికీ తల్లిదండ్రులు కూడా చాలా సంతోషకరమైన వార్త. చాలా సౌకర్యాలు పెరుగుతాయి. అలాగే విద్యార్థి లోకానికి కూడా చాలా మంచి జరుగుతుంది. ఇది అందరికీ పీజీ సీట్లను తీసుకురావడంలో ప్రయత్నించిన నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరం వెంకయ్య నాయుడు, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్లకు కళాశాల ప్రిన్సిపల్ కృతజ్ఞతలు తెలిపారు. నెల్లూరు ఏసీఎస్ఆర్ ప్రభుత్వ మెడికల్ కళాశాలకు అదనంగా పీజీ సీట్లు రావడం వల్ల అనేక మంది పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఉన్నత స్థాయి వైద్య విద్యను అభ్యసించేందుకు అవకాశం ఉంటుందని అంటున్నారు విద్యార్థులు. ఇప్పుడు కొత్తగా డిపార్ట్మెంట్ మెడిసిన్, సర్జరీ, గైనిక్, ఇంకా ఆర్థోపెడిక్స్ ఈ డిపార్ట్మెంట్స్లో పీజీస్ రావడం వల్ల పీజీస్కి బెనిఫిట్ ఏంటంటే వాళ్ళకి మాకు కోఆర్డినేషన్ ర్యాపో పెరుగుతుంది అండ్ రెఫరల్స్ కూడా ఫాస్ట్గా జరుగుతాయి. పేషెంట్ కేర్ అనేది డిలే అవ్వకుండా ఫాస్ట్గా జరుగుతుంది. దీనివల్ల సెంట్రల్కి, స్టేట్కి మా ధన్యవాదాలు.